అందరికీ నమస్కారం. టీడీపీ డైనమిక్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నాయకులు, అదేవిధంగా మహిళా కార్యకర్తలకి చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది. దాని పూర్తి కారణాలు చాలామందికి తెలియదు. ఈ న్యూస్లో వస్తున్నటువంటి చిన్న చిన్న క్లిప్స్ చూసి వాళ్ళకి అర్థం కాకపోక కొంతమంది అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. దీని మీద వీడియో చేయండి సార్, పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేలాగా మాకు ఒక వీడియో పెట్టండి సార్ అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అసలు జేసీ దివాకర్ రెడ్డికి బీజేపీకి మధ్య అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ దుమారం అనే విషయాలను కూడా పూర్తిగా సోదు లేకుండా ఒక ముక్కలో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. మీరు చేయవలసింది ఒకటే, ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం పూర్తి సమాచారం మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా ఈ పూర్తి వివరాలు అంటే తెలుసుకోండి. టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నాయకులకి గత నెలలో అయితే చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అది దేని విషయంలో అంటే, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఒక ఫ్లై యాష్ అయితే ఉంది. ఆ ఫ్లై యాష్ జేసీ దివాకర్ రెడ్డి మేము తెచ్చుకుంటామని, లేదు మేము తెచ్చుకుంటామని బీజేపీ నాయకులు ఇద్దరు మైనంగా అయితే చాలా దుమారం నడుస్తుంది. అది చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు అయితే నడుస్తూ ఉంది. ప్రజెంట్ డిసెంబర్ 31న జేసీ దివాకర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికి కూడాను ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే, డిసెంబర్ 31 సంవత్సరం యొక్క వేడుకలను మనం జరుపుకుందాం, నైట్ పార్టీకి అందరూ కూడా రావాలని చెప్పేసి అందరికి ఇన్వైట్ చేసి జేసీ పార్క్లో అయితే ఒక పార్టీకి ఆయన ఒక పార్టీ అయితే పెట్టడం జరిగింది. ఆ పార్టీకి చాలామంది వచ్చారు. అయితే బీజేపీ కార్యకర్త అయినటువంటి మాధవిలత ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేసి దాంట్లో కొన్ని మాటలు అయితే జేసీ దివాకర్ రెడ్డి గురించి అయితే క్లియర్ కట్గా అన్నారు ఆవిడ. అదేవిధంగా మహిళల గురించి కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని మాటలు. ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలోని మన సంస్కృతికి సంబంధించి ఈ నైట్ పార్టీలు అటువంటి మనకు సంబంధించినవి కావు. దయచేసి అటువంటి వీటికి మీరు వెళ్ళొద్దు. ఆ జేసీ పార్కులో ఏదైతే పార్టీ జరుగుతుందో ఆ పార్టీకి అయితే మీరు ఎవరు అటెండ్ కాకండి. ఒకవేళ మీరు వెళ్ళినా కానీ పార్టీ అయ్యేసరికి 1-2 అవుతుంది. అక్కడి నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ మయంగా ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, దుర్ఘటనలు జరిగినా చాలా పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది నేనైతే ఖండిస్తున్నాను. లేడీస్కి ఇటువంటి నైట్ పార్టీలు పెట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడైతే ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే మాధవిలత మాటలకు సపోర్ట్ చేస్తూ బీజేపీ నాయకురాలు ఒక వీడియో రిలీజ్ చేసి కొన్ని మాటలైతే చెప్పారు. ఒక మహిళ ఇటువంటి పార్టీలు చేసినప్పుడు మంచిది కాదని ఖండించినప్పుడు ఆవిడ మీద కొంతమంది అయితే వ్యతిరేకంగా అయితే బూతు పదాలు అయితే వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లేట్ నైట్ పార్టీలు చేసుకోకూడదు. పెద్ద శబ్దంతో వచ్చేటువంటి ఏవి కూడా మనం ప్రేరేపించకూడదు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నిటిని ఖండించినందుకు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ నాయకులందరూ కూడా మాధవిలత మీద బూతులు తిడుతూ ఇలాగ విమర్శలు చేస్తున్నారని చెప్పి ఆవిడైతే ఒక వీడియో రిలీజ్ చేసింది. అన్ని పక్కన పెడితే జనవరి 2వ తారీఖున జేసీ దివాకర్ రెడ్డి బస్సు అయితే దగ్ధమైంది. ఈ బస్సు దగ్ధం అవడానికి కారణం బీజేపీ నాయకులే అని జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా నమ్ముతూ వారి మీద అయితే పూర్తి విమర్శలు అయితే చేశారు. వీడియో రిలీజ్ కూడా చేశారు. ఆయన బస్సును దగ్ధం చేశారు. మీరు మనుషులేనా? మీకంటే జగన్ చాలా మంచోడు. 350 బస్సులు ఆపేడే తప్ప దేనికి కూడా ప్రమాదం చేయలేదు. మీరు ఏకంగా బస్సులో తగలబెడుతున్నారు. మీరు అసలు మనుషులేనా అని చెప్పి చాలా పదజాలు అయితే ఆయన వదిలాడు. ఒక రకంగా చెప్పాలంటే జేసీ దివాకర్ రెడ్డి గారు టీడీపీలో ఒక డైనమిక్ లీడర్. ఆయన ఒక సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఇటువంటి పదజాలాలు వాడడం వల్ల వీళ్ళందరూ కూడా వ్యతిరేకమయ్యే ఆయనకి ఈ గొడవలు అయితే ఈరోజు ఇలాగ సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇది గత 2 నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆశ లోడింగ్ దగ్గర వచ్చిన మ్యాటర్. తెలుగుదేశం జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ ఇద్దరికి జరుగుతున్న వారిజ్యం కొంచెం ఈ రోజు డిసెంబర్ 31 వరకు వాళ్ళిద్దరికైతే డిసెంబర్ 31 వరకు అయితే లాక్కొచ్చారు. దీన్ని లాక్కొచ్చి జనవరి 2వ తారీఖున ఈ బస్సు దాగ్గిన వరకు వచ్చింది. అది ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి నటి మాధవిలత ఇద్దరికైతే చాలా ఫైట్ జరుగుతుంది దీని మీద. అయితే ఈ డిసెంబర్ 31 ఏదైతే వేడుకలు జరిపారో దానికైతే లింక్ అప్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.